సమయంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఈ ఉదయకాల సమయంలో దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరాలు తీర్చి మిమ్మల్ని అందరినీ బహుగా దీవించునుగాక. ఆమేన్. విశేషమైన తన కృపచేత దేవుడు నింపి మిమ్మల్ని నడిపించునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో చదవబడిన లేఖనమాల నుంచి కొద్ది మాటలను మనం ధ్యానం చేసుకుందాం. అనేకమైన విషయాలు ఇక్కడ రాయబడి ఉన్నాయి. దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలోని మరి ఆమోసు ద్వారా దేవుడు రాయిస్తున్న మాటలను మనం గమనించినట్లయితే, జనులు గుమ్మముల మీద నిలిచి బుద్ధి చెప్పు వారిని మీద జనులు పగపట్టుదురు అని దేవుని మాటలు మనకు తెలియచేయబడుతూ ఉన్నాయి. దేవుని బిడ్డలారా, గుమ్మముల మీద నిలిచి బుద్ధి చెప్పు వారిని జనులు పగబట్టుదురు అంటే మంచి చెప్పే వారిని ప్రజలు ద్వేషించేవాళ్ళుగా ఉన్నట్లు, దూషించేవాళ్ళుగా ఉన్నట్లు, మరి వారి మీద పగబట్టేవాడిగా ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. బుద్ధి చెప్పటం అంటే ఇది మంచిది కాదు, ఇలా చేయకూడదు అని చెప్పటము కొంతమందికి నచ్చదు. కొంతమంది దానిని అసహించుకుంటారు. మనం చదువుకున్నాం గడిచిన కాలంలో, గద్దింపును అసహించుకున్నవాడు పశుప్రాయుడు అని రాయబడింది బైబిల్ గ్రంథంలో. ఒక విషయాన్ని ఈ ఉదయకాల సమయంలో మనం గమనించినట్లయితే, హేరోదు మరి తన సహోదరుని భార్య అయిన హేరోదియాని మరి తను దగ్గరకు తన దగ్గర ఉంచుకున్నప్పుడు ఆ విషయము మరి యోహాను భక్తుడు, బాప్తిస్మమిచ్చు యోహాను తెలుసుకొని, యోహాను చాలా మరి ధైర్యవంతుడు, నీతిమంతుడు, పరిశుద్ధుడు. యోహాను మరి హేరోదు చేసిన కార్యాన్ని బట్టి వారిని గద్దించాడు. ఇది ఇలా చేయటము, నీ తమ్ముడికి అన్యాయం చేయటము ఇది మంచిది కాదు అని గద్దించినప్పుడు, ఆ గద్దించిన మాటను బట్టి మరి యోహాను మీద పగబట్టినట్లు మనం చూస్తూ ఉన్నాం. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే చూడండి దేవుని బిడ్డలారా, మార్కు సువార్త 6వ అధ్యాయం మనం గమనించినట్లయితే 6వ అధ్యాయము 19వ వచనం మనం చూసినట్లయితే, హేరోదియా అతని మీద పగబట్టి అతన్ని చంపింపగోరెను గాని ఆమె చేత కాకపోయెను. దేవుని బిడ్డలారా గమనించండి, హేరోదియా యోహాను మీద పగబడతా ఉంది. ఎందుకు యోహాను మీద పగబడతా ఉంది అంటే, యోహాను మరి వారు చేసిన పాపమును గద్దించాడు, వారు చేసిన తప్పిదముల విషయమై వారిని గద్దించాడు. ఈరోజు గద్దింపు అనేది చాలామందికి అసహ్యంగా ఉంటుంది. గద్దించే వాళ్ళ మీద మరి విరోధ భావం కలిగి ఉండే వ్యక్తులుగా ఉంటున్నారు. కొంతమంది గద్దించినా మరి వారి మీద పగబడుతున్నారు, మంచి చెప్పినా కానీ వారి మీద పగబట్టే వ్యక్తులుగా ఉంటున్నారు. ఈ ఉదయకాల సమయంలో వాక్యం ఉంచున్న నా ప్రియమైన దేవుని బిడ్డలారా, పగ అనేది హేరోదియా యోహాను మీద పగబెట్టుకోవటం వలన పగ ప్రతీకారాన్ని కోరుకుంటుంది. ఈనాటి క్రైస్తవ దేవుని బిడ్డలలో అనేకులు కూడా ఇలాంటి పగలు, ప్రతీకారాలు కలిగి జీవించే వ్యక్తులుగా ఉంటున్నారు. కానీ బైబిల్ చెబుతూ ఉంది, పగ తీర్చుకున్నట్టు మీ వంతు కాదని దేవుడు చెబుతా ఉన్నాడు. పగ పట్టకూడదు, నీ సహోదరుని మీద, నీ పొరుగువాని మీద పగ పట్టకూడదని దేవుని మాటలు మనకు తెలియచేయబడుతూ ఉన్నాయి. పగ ప్రతీకారాన్ని కోరుకుంటుంది. హేరోదియా చేస్తున్న పని ఏంటంటే, తనను గద్దించాడని తన అక్రమమైన కార్యం చేస్తుంది, తను దుర్మార్గమైన కార్యం చేస్తాం. తన భర్తను విడిచిపెట్టి హేరోదుతో సహవాసం చేయటాన్ని మరి అది ఎంతో ఘోరమైన తప్పిదము, ఘోరమైన పాపము. ఆ పాపాన్ని తెలుసుకున్న మరి యోహాను వారిద్దరిని కూడా గద్దించినప్పుడు తమను గద్దించాడని అది మనస్సులో పెట్టుకొని పగబెట్టుకుని ఆయనను యోహానును చంపింపగోరెను గాని ఏం చేస్తుంది? ఇప్పుడు ఆ పగ యోహానుని చంపాలనుకుంటుంది. యోహాను నీతిమంతుడు, యోహాను పరిశుద్ధుడు, యోహాను దేవుని చేత మరి పంపబడినవాడు, యోహాను ఎంతో సౌమ్యుడు, సాత్వికుడు. యోహానుని చంపాలనే ఒక దుర్మార్గమైన ఆలోచన కలిగి ఉన్నట్లు మనం చూస్తాం. కారణం ఏంటి?
యోహాను చేసిన పని ఏంటంటే ఆమె చేసిన తప్పిదమును గద్దించటం. ఈరోజు గద్దించేవాళ్ళంటే అసహ్యము, గద్దించేవాళ్ళంటే ద్వేషము, మంచి చెప్పేవాళ్ళంటే ఇది చెప్పేవాళ్ళే చాలు అనే మరి హేళనగా మాట్లాడే విధానాలు చాలామంది కలిగి ఉంటున్నారు. ఈ ఉదయకాల సమయంలో వాక్యం వింటున్న నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన పరిస్థితి ఎలా ఉంది? ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. హేరోదియా యోహాను మీద పగబట్టి యోహాను యొక్క మరణానికి కారకురాలైనట్లు మనం చూస్తూ ఉన్నాం. ఒకనొక రోజు హేరోదు పుట్టినరోజు వచ్చినప్పుడు హేరోదియా కుమార్తె మరి నాట్యమాడి వాళ్ళందరినీ కూడా సంతోషపరిచినప్పుడు హేరోదు అంటున్నాడు, నీకేం కావాలో నువ్వు కోరుకో అన్నప్పుడు ఆమె వచ్చి తన తల్లి దగ్గర చెబుతా ఉంది, ఇదిగో ఈ విధంగా రాజు అడుగుతున్నాడు, ఏం కావాలమ్మా అన్నప్పుడు యోహాను తల తీసుకొని వచ్చి మరి పళ్ళెంలో పెట్టుకొని తీసుకొని రమ్మని చెప్పని అంతటి క్రూరమైన చర్యకు పాల్పడినట్లు మనం చూస్తూ ఉన్నాం. బాగా దేవుని బిడ్డారా, మనల్ని మంచి కార్యాలు చేసేలాగా చెయ్యదు, కానీ క్రూరమైన కార్యాలు మన తన అనే భేదం లేకుండా నడుచుకునే విధంగా పగ ఉంటుందనే విషయాన్ని గుర్తెరిగి దేవుని బిడ్డలారా, మనము చెరులు మరి మనకు బుద్ధి చెప్పే వారిని ప్రేమించాలి, కానీ ఎవరైనా బుద్ధి చెబుతున్నప్పుడు మన జీవితాలు సరి చేసుకోవాలి, కానీ వారి మీద పగబెట్టుకుని మనం ముందుకెళ్ళినట్లయితే ఇలాంటి దుర్మార్గమైన కార్యాలు చేయాల్సిన పరిస్థితి వస్తుందనే విషయాన్ని మరి గ్రహించి పగ అనేది మనల్ని పరలోకానికి వెళ్లకుండా అడ్డుపడుతుందనే విషయాన్ని తెలుసుకొని భయం కలిగి మరి పగ కలిగి ఉండకుండా ప్రేమ కలిగి నడుచుకునే కృపను ధన్యతను ప్రభు ప్రతి బిడ్డకు దయచేయనుగాక. అనేకమైన విషయాలు ఉన్నాయి. అవకాశం ఉంటే రేపు దినాన ధ్యానం చేసుకుందాం. దేవుడి కొద్ది మాటలు మనందరి వినికిడిలో దీవించునుగాక. ఆమేన్, ఆమేన్.